ఇక తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏర్పాటైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ తిరుమలలో విచారణ చేపట్టింది. 3వ దశ విచారణలో భాగంగా నేడు మరోసారి ఘటనా ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఆస్థాన మండపం సమీపంలో ప్రధాన సీసీ కెమెరా నిఘా నియంత్రణ కేంద్రాన్ని పరిశీలించబోతున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, టీటీడీ ఈవోతో పాటుగా పలువురు అధికారులు సమావేశం కానున్నారు. అంతేకాకుండా కలెక్టర్, ఈవో, తిరుపతి ఎస్పీ వీరంతా విచారణకు నేరుగా హాజరవ్వాలని ఎంక్వైరీ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇక తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా కమిషన్ 3వ దశ విచారణలో భాగంగా ఘటనా ప్రాంతాలను పరిశీలించబోతున్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ పరిశీలన చేయబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి తిరుపతి నుండి మా కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి. జమీమా, మొత్తం మీద ఏదైతే వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ ప్రక్రియ ప్రాంతంలో తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ జ్యుడిషియల్ కమిటీ అయితే గత నెల నుంచి చూసుకున్నట్లయితే, అంటే ఈ నెల మొత్తం కావచ్చు, గత నెల పూర్తిగా జ్యుడిషియల్ కమిటీ అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా విచారణ చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదటి దశ విచారణ మొత్తం క్యూ లైన్లకు సంబంధించి, అంటే తిరుపతిలో ఏదైతే జారీ ప్రక్రియ, అంటే ఈ టోకెన్లు జారీ చేసినటువంటి ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాలన్నీ, అంటే అన్ని కౌంటర్లు, ముఖ్యంగా ఏదైతే తొక్కిసలాట జరిగిన ప్రాంతం అయితే ఉందో రామానాయుడు స్కూల్కు వద్ద ఆ క్యూ లైన్ని పరిశీలించారు. ఆ తర్వాత విష్ణు నివాసం దగ్గర ఉన్నటువంటి క్యూ లైన్ని ఆయన పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ఆ కమిటీ మొత్తం తిరుపతిలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో అన్ని ఆ మొదటి దశలో మొత్తం క్యూ లైన్లు అయితే పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. రెండవ దశ ప్రధానంగా చూసుకున్నట్లయితే, రెండవ దశ మృతి చెందినటువంటి కుటుంబీకులని మరోవైపు వారితో ఏదైతే చనిపోయిన వారు ఉంటారో వారి వెంట వచ్చిన వారిని నేరుగా కాకుండా వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏం జరిగింది ఆ రోజు, ముఖ్యంగా ఏ సమయంలో ఇలా జరిగింది, మీరు ఎప్పుడు వచ్చారనే దాని మీద కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా మరోవైపు బంధువులు కూడా ఏదైతే జ్యుడిషియల్ కమిషన్కి ఒకటి వెల్లవించారు. ముఖ్యంగా ఏదైతే ఈ చనిపోయిన వారికి టీటీడీ తరఫున 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పటికీ కానీ పిల్లల చదువుకు సంబంధించి ఏదైతే టీటీడీ మాట ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పిల్లలకి చదువుకు సంబంధించి మేము చూసుకుంటాం, పూర్తిగా మాది బాధ్యత అని చెప్పేసి పాలక మండలి సభ్యులు అక్కడ వాళ్ళకైతే మాట ఇచ్చి వచ్చారు. కానీ ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పేసి కొంతమంది ఆయన దృష్టికి తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది ఇప్పటికీ తెలుపుతున్నారు, దానికి సంబంధించి మా పిల్లల చదువుకు సంబంధించి ఇప్పటి వరకు టీటీడీ ఎటువంటి హామీ ఇవ్వడం లేదు, పూర్తిగా ఏం నిర్ణయం తీసుకున్నారనేది కూడా మాకు తెలియడం పరిస్థితి ఇక్కడ నెలకొంది అని చెప్పేసి చనిపోయిన వారి కుటుంబీకులు తెలుపుతున్న పరిస్థితి అయితే మరోవైపు అనుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే 3వ దశకు సంబంధించిన విచారణ నిన్నటి నుంచి అయితే పూర్తిగా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న చూసుకున్నట్టయితే తిరుమలలో ఉన్నటువంటి క్యూ లైన్లు, అంటే ఈ గోగర్భ డ్యామ్ దగ్గర నుంచి మొదలయ్యేటువంటి క్యూ లైన్ మొత్తం శిలాతోరణం ఇటు నారాయణగిరి షెడ్ల వరకు వస్తుంది. నారాయణగిరి షెడ్లలోకి భక్తులు ఎలా వస్తారు, ఏ రూట్లో వస్తారు అనే దానిపై పూర్తిగా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత నారాయణగిరి షెడ్ల నుంచి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అంటే వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్ చేరుకుంటారు. ఆ క్యూ లైన్కి సంబంధించి ఆయన నేరుగా అదే క్యూ లైన్లోనే వెళ్తూ భక్తులు ఏ విధంగా వెళ్తారనే దానిపైన కూడా నిన్నంతా ఆయన ఈ కేవలం క్యూ లైన్లు మాత్రమే పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. మరోసారి ఈరోజు రెండో రోజు పరిశీలనకు సంబంధించి చూసుకున్నట్టయితే తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి 2 ప్రాంతాలు లోపల భక్తులు దర్శనానికి వచ్చినటువంటి క్యూ లైన్ వారికి ఏ టైమింగ్ కల్పిస్తారు, ఎన్ని గంటల పాటు భక్తుల్ని అక్కడ కంపార్ట్మెంట్లో ఉంచుతారనే దాన్ని ఆయన నేరుగా వెళ్ళి పరిశీలన చేశారు. మరోవైపు క్యూ లైన్కి సంబంధించి భక్తుల్ని ఏ విధంగా లోపలికి అనుమతిస్తున్నారు, ఎన్ని గంటల పాటు వాళ్ళకి దర్శనం అవుతుంది అనేది భక్తులను అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు మధ్యాహ్నం ఆయన శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం నేరుగా తిరుపతికి చేరుకున్నారు. రేపు మాత్రం 3వ దశ, అంటే ఈ 3వ దశలో కీలకంగా మారున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఈ తొక్కిసలాటి ఘటనకు సంబంధించిన గతంలో చూసుకున్నట్టయితే గత ఎస్పీగా పనిచేసినప్పుడు
ఉన్నప్పుడు సుబ్బారాయుడు ఎస్పీగా ఉన్నారు, అప్పుడు CVNDSOగా గిరిధర్ ఉన్నారు. అంటే ప్రధానంగా గత అధికారులని ఏదైతే తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇప్పటికే గత CVNDSOని అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది, మరోవైపు ఎస్పీని సైతం బదిలీ చేసింది. ఇటు టీటీడీ జేఈఓ ఒక జేఈఓని బదిలీ చేయగా ఒక డైరెక్టర్ని, ప్రోగ్రామ్ డైరెక్టర్ని సస్పెండ్ చేసింది. మరోవైపు పోలీసులకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఒక డిఎస్పీని సైతం సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏదైతే తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ రాజు, ఇటు తిరుపతి కలెక్టర్, ఇటు ఏదైతే టీటీడీ ఈఓ శ్యామలరావుని నేరుగా రేపు విచారణకి రావాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రేపు జరగనున్నటువంటి విచారణ కీలకంగా మారనుంది. దానికి ఏం చెప్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సునీల్.